హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట చెరీ స్కూల్లో. దానికోసం రెడీ అవుతున్నా. సో నేను అప్పుడు డిసైడ్ అయినాను ఎందుకు వై నాట్ మేక్ అ వీడియో అనేసి ఫుల్ డేది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యాక్చువల్గా చెరీని 7:00 7:15కి అట్లా స్కూల్లో డ్రాప్ చేసేసి నేనైతే బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను అంటే ఇంటికి. మళ్ళీ నేను ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఇంకా సూర్యుడు కూడా రావట్లేదు సరిగ్గా. సో ఇట్స్ 7:15 in the morning. సో అక్కడ ఉడిపి అనే ఒక హోటల్ ఉంటుంది అనమాట. ఉడిపి గార్డెన్ ఇలాంటివి కొన్ని హోటల్స్ ఉంటాయి. సో అలాంటి హోటల్లో ఒక బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నా. ఇంటికి రాగానే ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ బాత్ అండ్ వెంట్ టు డ్రాప్ చెరీ. ఇంటికి రాగానే దిస్ ఇస్ హౌ ఐఎమ్ గెటింగ్ రెడీ. సో ఇది వచ్చేసి యాక్చువల్గా మాయిశ్చరైజర్ అనమాట. రీసెంట్గానే పర్చేస్ చేసాను అండ్ దిస్ ఇస్ సో గుడ్. నాకు అంత ఓపిక లేదనమాట ఈరోజు. అండ్ నేను చెరీ ఇద్దరం సిక్ ఉన్నాము. అండ్ ఇలాంటప్పుడు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అంటే చాలా కష్టం కదా. పేరెంట్స్కి కష్టమే, పిల్లలకి కష్టమే యాక్చువల్లీ. సో నాకు ఎక్కువ రెడీ అవ్వడానికి ఓపిక లేదు. అండ్ నార్మల్గా నేను రెడీ అయినట్టు రెడీ అయిపోతున్నాను. జస్ట్ ఆ స్నేల్ ముసిన్ మాయిశ్చరైజర్ రాసుకున్నా. ఆ తర్వాత ఇది వచ్చేసి ఫే బ్యూటీ వాళ్ళది సన్ స్క్రీన్ అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. రెండు నచ్చినాయి రీసెంట్గా పర్చేస్ చేసినట్లు. ఐ విల్ ట్రై టు యూజ్ దెమ్ మోర్ అని అనిపించింది అనమాట. అండ్ చాలా 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 మంచి ప్రోడక్ట్స్ ఈ రెండు. మీకు కనుక ఎవరికైనా వీటి మీద డీటెయిల్డ్ వీడియో కావాలంటే డూ లెట్ మీ నో. ఐ విల్ డెఫినెట్లీ మేక్. ఫే బ్యూటీ అనేది వచ్చేసి ఒక ఇండియన్ బ్రాండ్ అనమాట. నాకు ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నా ఇండియన్ బ్రాండ్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. అంటే చాలా నమ్మకం ఉంటుంది నాకైతే బేసికలీ. సో ఒక్కసారి ఎవరైనా చెప్తే దెన్ ఐ విల్ ట్రై టు గో విత్ దెమ్ అండ్ ట్రై. అంటే నచ్చకపోయినా వాడను అనమాట, నచ్చితేనే వాడతాను. సో నేను యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అంటే నా స్కూల్లో జరిగే సెలబ్రేషన్స్ గుర్తొచ్చినాయి అనమాట. అంటే స్కూల్లో జరిగే సెలబ్రేషన్స్ మీకు అందరికీ గుర్తే ఉంటాయి కదా. సో 1 month యాన్యువల్ డే సెలబ్రేషన్స్ డ్యాన్స్ వేస్తాం, అది ఇది ఆ ఎగ్జైట్మెంట్ వదిలేస్తే ఆ 1 month హోల్ మంత్ అసలు ఏమి చేయమంటే లైక్ ఎక్కడ ఏమి అంటే క్లాసెస్ ఏం అటెండ్ అవ్వము. ఏదైనా సరే రీజనింగ్ వచ్చేసి ఇట్లా డ్యాన్స్ ప్రాక్టీస్ లేకపోతే డ్రామా ప్రాక్టీస్ ఇట్లా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. మా స్కూల్లో కూడా చాలా బాగా చేస్తాం నేను యాన్యువల్ డే సెలబ్రేషన్స్. యాక్చువల్గా అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. ఫుల్ నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇది కూడా ఈ పౌడర్ వచ్చేసి హుడా బ్యూటీ వాళ్ళదనమాట. లూజ్ పౌడర్. యాక్చువల్గా నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే పెద్దది ఎందుకు కొనుక్కోవడం, కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్స్ కదా, చిన్నది కొనుక్కొని ట్రై చేద్దాం అనుకున్నా. అందుకని చిన్నది కొనుక్కున్నా. అంటే ఈ మధ్య కొనుక్కున్నవి అయితే కాదు, చాలా రోజులు అయిందనమాట అది కొనుక్కొని. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెస్, వెనిలా మెస్ ఫ్రమ్ బాడీ షాప్ అనుకుంటా, ద బాడీ షాప్ నుంచి. ఆ తర్వాత అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్ లైనర్ ఇది. సో ఫస్ట్ లిప్ లైనర్ చేసుకొని లిప్ లైన్ చేసుకొని ఆ తర్వాత లిప్స్టిక్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. అండ్ లిప్స్టిక్ కూడా ఫే బ్యూటీ నుంచే. అండ్ దిస్ ఈజ్ లైక్ సూపర్ షేడ్ అసలు. యాక్చువల్లీ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. నేను ఒక టిప్ ఇద్దాం అనుకున్నాను. టిప్ కాదు, నేను అంత సజెషన్స్ ఇచ్చే అంత పెద్ద గొప్ప వ్యక్తిని ఏం కాదనమాట. యాక్చువల్గా నాకు గోర్లు ఉంటాయి కదా, ఎప్పుడు నాకు ఏదైనా పింపుల్ వచ్చినా బ్రేక్అవుట్ అయినా ఫేస్లో నేను దాన్ని బాగా గిల్లేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అలా చేసినప్పుడల్లా నాకు మార్క్స్ పడిపోతాయి ఫేస్ మీద. నా ఫేస్ మీద ఉన్న ఈ మార్క్స్ అంతా దానివల్ల వచ్చిండేటివి అనమాట. ఆ గోర్లు పెట్టకుండా ఉంటే కనుక అసలు మార్క్సే రావు నాకు. దీన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడదాము యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి నా నల్లపూసల దండ, డైమండ్ నల్లపూసల దండ అనమాట, చిన్నది. అండ్ వాచ్ అయితే టైటన్ వాచ్ పెట్టుకున్నాను. దాంతోపాటు కమ్మలు కూడా, ఇవి కూడా డైమండ్ కమ్మలు అనమాట. హ్యాంగింగ్స్ చాలా ఈజీ టు వేర్. ఎప్పుడు వేసుకోను కదా, మారుస్తూ ఉంటాం కాబట్టి టుడే ఐఎమ్ వేరింగ్ దిస్. అండ్ దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ గైజ్. చాలా సింపుల్గా, చాలా క్విక్గా, చాలా ఈజీగా రెడీ అయిపోయినాము. అంటే రెడీ అవ్వాలి అంటే అమ్మాయిలు గంటలు తీసుకుంటారంటారు కదా, నాట్ రిక్వైర్డ్. ఆ లిప్స్టిక్ వేసిన వెంటనే ఫేస్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లో వచ్చేస్తుంది అనమాట. ఈ టాప్ వచ్చేసి ఎప్పుడో వెస్ట్ సైడ్లో తీసుకున్నది, చాలాసార్లు వేసుకున్నాను ఇప్పటికీ. అండ్ సే హాయ్. ఇది పొద్దున్న చెరీ స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట. How are you? I'm fine. నాకు ఈరోజు యాన్యువల్ డే ఉంది. మళ్ళీ వచ్చేసి నేను అమ్మ రెడీ అయిపోయినాం. ఇట్లా అమ్మ కూడా వస్తాననింది. సో బ్యాగ్ మళ్ళీ చూపిస్తున్నాను అనుకోవద్దండి. నాకు ఈ బ్యాగ్ చాలా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి కొంచెం మ్యాజికల్ బ్యాగ్ అంటే లైక్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, పెద్దది అవుతుంది బ్యాగ్. అండ్ టోట్ బ్యాగ్ చాలా కంఫర్టబుల్ అండ్ చాలా ఈజీగా ఉన్నింది అనమాట వేసుకోవడానికి కూడా. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ చిన్న దగ్గర
మార్క్, అది వచ్చేసి యాక్నే మార్క్ అనమాట. ఏదో గుళ్ళు వస్తే నేను అట్లా ఒక్కసారి ఇట్లా గోరు పెట్టగానే నాకు అట్లా బ్లాక్ అయిపోతుంది అనమాట ఫుల్. సో అవాయిడ్ చేయండి. నేను మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాను కదా, అది ఇదే. ప్లీజ్ ట్రై టు అవాయిడ్ అనమాట. ఇది కానీ అవాయిడ్ చేస్తే యాక్నే మార్క్స్ ఫేస్లో చాలా మటుకు తగ్గిపోతాయి. గోర్లు నీట్గా కట్ చేసి పెట్టుకోండి, ట్రిమ్ చేసి పెట్టుకోండి. ఎక్కడైనా ఏదైనా ఫేస్ మీద వస్తే కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్గా మనకు తెలియకుండానే మన చెయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దాని మీద ఏదైనా పింపుల్ ప్యాచ్ కానీ ఏదైనా వేసేసినారనుకోండి, నా దగ్గర ఉన్నాయి కానీ ఆ లోపలే నేను అట్లా గీకేసినాను అనమాట. సో అది కొంచెం ఏదో మనకి ఇది ఇచ్చినట్టు ఉంటుంది కదా, ఏదో ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది. అట్లా చేసేసినామంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎనర్జీ కాదు. సో మళ్ళీ చూపిస్తున్నాను కదా నా బ్యాగ్, మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. అండ్ మేమైతే వెన్యూ రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడే చెర్రీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతుండేది. మీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మీరు స్కూల్లో ఉండేటప్పుడు అనేది కమెంట్ చేయండి. ఎవరికి నచ్చని అంటూ ఉండవు కదా యాన్యువల్ డే సెలబ్రేషన్స్. నేను జస్ట్ ఒక సింపుల్ షార్ట్ తీసాను అంతే, గ్లిమ్స్. మొత్తం వీడియో తీయలేదన్నమాట. అండ్ మొత్తం వీడియో తీసినా కూడా పోస్ట్ చేయట్లేదు. ఎందుకు పోస్ట్ చేయడం, వాళ్ళ ప్రైవసీ అని ఎవరైనా. సో దిస్ ఈస్ హౌ ఇట్ వాస్ ద వీడియో, the annual day celebrations were. दीवानी धीरे धीरे बन जाए ना कोई कहानी, देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए ना कोई कहानी, दिल भर है दिलकश है दिलदार नजारे हैं, आज ज़मीन पर उतरे कितने सितारे हैं. అండ్ ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు చెర్రీకి ఇట్లా పఫ్ ఇంకా జ్యూస్ ఇంకా ఇలాంటివి ఇచ్చారనమాట. కొన్ని బ్రౌనీ ఇంకా సంథింగ్ ఎల్స్ దే హ్యావ్ గివెన్ చాక్లెట్. సో అవన్నీ తిన్నాడు. అంటే అందరు పిల్లలకి ఇచ్చారనమాట. మేమైతే కొంచెం కాఫీ తాగేసి సో వీ థాట్ లైక్ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. కొన్ని పిక్చర్స్ తీసుకొని దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ హోమ్. అండ్ యాన్యువల్ డే అయితే ఇలా అయిపోయిందనమాట. అంటే వీళ్ళు క్లాస్కి చేస్తామంట, మాకు ఎంటైర్ స్కూల్కి చేసేవాళ్ళు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చిన వెంటనే మేఘనా నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మీలో ఎంతమందికి మేఘనా బిర్యానీ అంటే ఇష్టం అనేది కమెంట్ చేసేసేయండి. ఐ లవ్ మేఘనా బిర్యానీ. ఆ తర్వాత మా అమ్మ ఇట్లా బయట బాల్కనీలో కొంచెం క్లీన్ చేస్తుంది నా దగ్గర ఉన్న 4 చెట్లని. సో ఐమ్ బ్యాక్ అగైన్. సో ఫుల్ డే వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాం, వాట్స్ ఇన్ మై లైఫ్ అనేది. అండ్ వ్యాలెట్ కలెక్షన్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ లాంటిది ఏదైనా చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదన్నమాట. సో నో వరీస్, నెక్స్ట్ టైం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మేము ఇంటికి వచ్చి దెన్ అగైన్ వీ హ్యాడ్ గాన్ టు డాక్టర్. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళేది వచ్చే లోపల మళ్ళీ ఫుల్ లేట్ అయిపోయింది అనమాట. దట్స్ వై ఐ కుడెంట్ షూట్ ఎనీ ఆఫ్ దాట్. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీ వెంట్ టు A to B. సో ఇడ్లీ అట్లా తినేసేద్దామని A to Bకి వెళ్ళినాం అనమాట. సో A to Bలో ఐ గాట్ ఫ్యూ థింగ్స్, అది మీకు చూపిద్దాం అనుకుంటా. నేను ఎప్పుడు A to Bకి వెళ్ళినా సరే ఐ ఐదర్ బై దేర్ స్వీట్స్ సేవరీస్ బాగుంటాయి వాళ్ళ దగ్గర. అండ్ మురుకులు నిప్పట్టలు ఇట్లాంటివి బాగుంటాయి అనమాట. మీరు ఎవరైనా ట్రై చేశారా లేదా అనేది చెప్పండి. అండ్ దిస్ టైమ్ వాట్ ఐ గాట్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా చిక్కీలు అనమాట, అంటే పీనట్ బర్ఫీ ఉంటుంది కదా, ఇది తీసుకొని వచ్చిన గ్రౌండ్ నట్ బర్ఫీ. ఇవి బాగున్నాయి అనమాట, చూడడానికి తినడానికి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఐ నో దిస్ టేస్ట్, ఐ హ్యావ్ టేస్టెడ్ దెమ్ అర్లియర్ ఆల్సో. అండ్ నెక్స్ట్ దాంట్లోనే సెసమి ఉంటాయి కదా, సెసమి అంటే నువ్వుల లడ్డు ఉంటుంది కదా, అది అనమాట నువ్వుల బర్ఫీ యాక్చువల్గా. సో అది ఒక బాటిల్, అది ఒక బాటిల్ తెచ్చిన అనమాట. అండ్ మై ఫేవరెట్, నాకు ఊరగాయలు అంటే చాలా 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 ఇష్టం. సో మీలో చాలామంది ఆవకాయ ఫ్యాన్లు ఉండొచ్చు, కానీ నేను వచ్చేసి టమాటో ఊరగాయ ఫ్యాన్ అనమాట. నాకు టమాటో పిక్కలు అంటే చాలా 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 ఇష్టం. సో ఎప్పుడు మా ఇంట్లో టమాటో పిక్కలు ఉంటుంది. అండ్ దట్టు మా అమ్మ చేసే పిక్కలు అంటే చాలా ఇష్టం. వేడి అన్నంలో అందరూ ఆవకాయ వేసుకొని తింటే భలే ఉంటుంది అంటారు కదా. నాకు వేడి అన్నంలో మంచిగా ఇంట్లో చేసిన టమాటో పిక్కలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఉంటుంది అనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ. సో 2 పిక్కల్స్ తెచ్చిన, టమాటో పిక్కలు అయితే తేలేదు, ఆల్రెడీ ఉంది కదా ఇంట్లో, ఎందుకు అనిపించింది అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది యాక్చువల్గా ఇది చింతపండు పండు మిరపకాయలతో చేస్తారు కదా, ఆ పచ్చడి ఆ పిక్కలు. సో మా అమ్మ అని చెప్పి తినింది, బాగుందని చెప్పింది. సో ఇది ఒకటి తీసుకొని వచ్చిన. అండ్ నేను తిని చెప్తా ఎట్లా ఉన్నాయనేసి. ఇది వచ్చేసి అదో వత్తల్ కొలంబు అంట. ఇది తమిళ వాళ్ళు ఒక కూర వేస్తారు చిన్న చిన్న గింజలతో. యాక్చువల్గా ఏమంటారు నాకు తెలుసుండక అంటారో ఏదంటారో. సో దాంతో చేసిన అనమాట. ఇంతకుముందు యాక్చువల్గా ఇట్లాంటిది నేను సరవణ భవన్లో ఒకసారి కొనుక్కున్నాను. ఇక్కడ నాకు దగ్గరలో అక్కడ సరవణ భవన్ లేదనమాట. సరవణ భవన్లో కొనుక్కొని టేస్ట్ చేసింది, చాలా 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 బాగుంది. సో అండ్ అగైన్ ఇప్పుడు ఇది కొనుక్కున్నాను అనమాట. దిస్ ఇస్ ఐల్ టేస్ట్ అండ్ లెట్ యు నో. సో నేను పికల్స్కి చాలా పెద్ద ఫ్యాన్. ఈ మధ్య తినడం మానేసాను యాక్చువల్గా, బట్ అగైన్ లెట్ స్టార్ట్ ఈటింగ్, వై నాట్ స్టార్ట్ ఈటింగ్ అనిపించింది. అండ్ ఇది జస్ట్ నార్మల్ మన ఆంధ్ర పప్పుల పొడి ఉంటుంది కదా, రైస్లో వేసుకొని తినడానికి. సో అదనమాట. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒకసారి చేస్తున్నాం మేము, బాగానే వచ్చింది.
బట్ మళ్ళీ చేయడానికి అంత ఓపిక లేదనమాట. అర్జెంట్ అంటే ఎప్పుడు తినమనమాట. అంత క్వాంటిటీస్లో చేసి పెట్టుకొని ఎప్పుడో ఒకసారి ఏమీ లేనప్పుడు తినాలనిపిస్తుంది కదా. సో దానికోసం ఇది ఒకటి తీసుకొచ్చిన. ఇది కూడా A to B వాళ్ళది, ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో లెట్స్ టేస్ట్ అండ్ ట్రై. నెక్స్ట్ నార్మల్ రస్కులు తీసుకొని వచ్చిన, జీరా రస్క్. సో పొద్దున్న ఇట్లా ఎప్పుడైనా కొంచెం బద్దకించి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అట్లా టైం లేకుండా ఉండేటప్పుడు ఒకేసారి లంచ్ టైంకి లేసినప్పుడు అంత ఎక్కువ ఖాళీగా ఉండకుండా కడుపు, సో వీళ్ళు ఈట్ రస్క్ ఆర్ బ్రెడ్ ఏది ఉంటే అదనమాట, ఫాస్ట్గా అయిపోయేది. సో అందుకని ఈ జీరా రస్క్ తీసుకొని వచ్చిన. క్రిస్పీ అండ్ హెల్తీ జీరా రస్క్. ఇవన్నీ A to B వాళ్ళవే. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ద హెల్త్ మిక్స్ యాక్చువల్గా. సో ఇది వచ్చేసి 14 ఇంగ్రీడియంట్స్తో చేసిన హెల్త్ మిక్స్ అంట. సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై. అట్లీస్ట్ వీక్లీ 2 times or 3 times చెర్రీకి పెడదాం అనుకుంటున్నా. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఇది మనం పాలతో కానీ లేకపోతే వాటర్తో కానీ బాయిల్ అయ్యే వాటర్లో కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేస్తే పొరిజ్ లాగా అయిపోతుంది అనమాట. దెన్ వీ కెన్ ఈట్ ఇట్. నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా. చిన్నప్పుడు మా అమ్మ బాగా ఎక్కువ చేస్తాను ఇది చెర్రీ కోసం అనేసి. సో ఈ మధ్య వాడు తినడం లేదనమాట. అంటే టేస్ట్ అంతా బాగా తెలిసింది కదా వేరే వాటి టేస్ట్ అంతా. సో ఇది ఎక్కువ తినడం లేదు. బట్ కొంచెం హెల్త్కి బాగుంటుంది కదా, అంటే డైలీ ఇవన్నీ కలిపిస్తే అన్నట్టు వీటిని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నేనైతే. సో ఇందులో రాగి, బాజ్రా, కార్న్, జోవర్, బార్లీ, వీట్, రెడ్ రైస్, గ్రీన్ గ్రామ్, రోస్టెడ్ బెంగాల్ గ్రామ్, ఆల్మండ్, క్యాష్యూ, గ్రౌండ్ నట్, కార్డమమ్ అండ్ సాగో ఇవన్నీ ఉన్నాయంట. సో ఇట్స్ డెఫినెట్లీ అ న్యూట్రిషనల్ ఫుడ్. డైలీ ఇస్తే కనుక, డైలీ వాళ్ళు తినగలిగితే కనుక అట్లీస్ట్ ఒక 5-6 స్పూన్స్ చేసినప్పుడు తింటే కనుక దిస్ ఇస్ ఆల్ గుడ్. ఆ రోజుకి కావాల్సిన ప్రోటీన్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవన్నీ వచ్చేస్తాయి అనుకుంటా నేను. దట్ ఈస్ ఆల్. అండ్ ఇదొకటి. ఆ తర్వాత అంతే. సో A to B లోంచి తెచ్చిండేవి అయితే అంతే. కాకపోతే ఈ వ్లాగ్లో నేను వేరే చాలా చేయాలనుకున్నాను కదా, కాకపోతే హెల్త్ బాగాలేకుండా చేయలేకపోతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చూపిద్దాం అనుకున్నా. 2 months అయింది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక జ్యువెలరీ ఆర్డర్ చేశాను అనమాట. అంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఇట్లా ఆన్లైన్లో జ్యువెలరీ ఇట్లాంటివి ఏమి ఆర్డర్ చేయను అనమాట. ఐ డోంట్ లైక్ ఇట్ బేసికలీ. అంటే నాకు తెలియదు వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదు, మళ్ళీ నమ్మి మోసపోతే ఎట్లా మనకి, అంటే మనం ఇష్టపడి కొనుక్కోవాలని కొనుక్కుంటాం అంటే చాలా డిసప్పాయింట్ అయిపోతాము. సో అవంతా నాకు నచ్చవు. అంటే ఆన్లైన్లో అంటే ఇట్లా నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఓకే, కానీ అలా కాకుండా ఇట్లా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఎక్కువ నాకు అనిపించదు నమ్మాలని. అంటే ఎప్పుడైనా మోసపోయానంటే లేదు ఇంతవరకు యాక్చువల్లీ, ఎందుకంటే ఏది ఆర్డర్ చేయలేదు నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మోస్ట్లీ. సో ఇట్స్ JS కలెక్షన్స్ అని ఒక పేజ్లో ఆర్డర్ చేశాను అనమాట. రీసెంట్గా 2 months అయింది యాక్చువల్గా, మీకు ఎవరికి చూపించలేదు. సో ఐ థాట్ లైక్ వై నాట్ షో నౌ అని. సో 2 products అయితే ఆర్డర్ చేసిన. సో ఇలా పంపించామంట. మంచిగానే ప్యాకింగ్ చేసి పంపించారు. కొంచెం లేట్ అయింది డెలివరీ అయితే, బట్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. నాకు వాళ్ళ కలెక్షన్ కొంచెం బాగానే నచ్చింది అనమాట. సో ఇలాంటిది ఒకటి కొంచెం గోల్డ్ డైమండ్ రెప్లికా లాంటిది అనమాట. దీనికి ఒక మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఐ షో యూ. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అంటే నైట్ బాగా కనిపిస్తుంది అనుకుంటా. సో దీనికి ఒక థ్రెడ్ ఇచ్చారు వెనకాల వేసుకోవడానికి. అండ్ చాలా బాగా అనిపించింది నాకు. సో మీకు ఇక్కడ వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఐ ట్రై టు షో. సో నైట్ భలే మెరుస్తుంది అనమాట. అంటే ఇంతవరకు వేసుకోలేదు, ఎప్పుడైనా నెక్స్ట్ టైం వేసుకోవడానికి కుదిరితే కనుక వేసుకుంటాను. సో ఐ లవ్డ్ ఇట్. అండ్ దీనికి ఇట్లా 2 hooks ఇచ్చారు నార్మల్గానే. ఆ హుక్స్కి నార్మల్గా వెనకాల పెట్టుకుంటాం కదా ఒక థ్రెడ్ ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ నైస్. ఇట్ ఇస్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఐ హోప్ యూ ఆల్సో లైక్ ఇట్. ఓకే, బాగుంది కదా. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారని చెప్పాను కదా, అవి సేమ్ టు సేమ్ ఇలానే ఉన్నాయన్నమాట. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ప్లీజ్ సజెస్ట్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే డిజైన్, అంటే దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ అట్లానే ఉంటాయి కదా ఇంకా. సో ఇవన్నమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా బాగుంటాయి అనమాట. ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు దే లుక్ గుడ్ ఆన్ యూ. అండ్ చాలా బాగుంటాయి. అండ్ నాకు నచ్చాయి అన్నమాట. ఇవి కూడా డిజైన్ బాగా నచ్చింది యాక్చువల్గా. కొంచెం డిఫరెంట్ డిజైనర్ పీస్ లాగా అనిపించింది అనమాట. అంటే ఎప్పుడు కొనుక్కునేవి కాకుండా నార్మల్గా. సో ఎప్పుడు స్టైల్ చేస్తాను, ఎప్పుడు వేసుకుంటాను, ఎక్కడికి వేసుకుంటాను అనేది అయితే ఇంకా తెలీదు. లెట్స్ ట్రై అండ్ ఫైండ్ దట్ అవుట్. ఇది వచ్చి 2 months అవుతుంది, మోర్ దెన్ 2 months అవుతుంది. నేను ఇంతవరకు చేయలేదు. సో 2 products ఆర్డర్ చేశాను అన్నాం కదా, అది వచ్చేసి ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఇట్లా నల్ల పూసల దండ అనమాట. నేను ఇట్లాంటివి ఎక్కువ వేసుకోను, ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ వేసుకుంటూ ఉంటాను అనమాట. బట్ ఐ థాట్ లైక్ వై నాట్ ట్రై అని. ఇది వచ్చేసి వాళ్ళ బ్లాక్ బీడ్స్
అనమాట. అంటే ఇట్లా ఇదేమంటారు కెంపు అంటారు అనుకుంటా. సో ఇది దీంతో వచ్చిన డిజైన్. అండ్ ఇవి వచ్చేసి డైమండ్ లాంటి బ్లాక్ బీడ్స్ అనమాట, అంటే షైనింగ్ వస్తూ ఉంటాయి కదా. సో అది ఆ బ్లాక్ బీడ్స్ అనమాట. సో లెంత్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. షార్ట్, మరీ అంత షార్ట్ కాదు, మరీ అంత లాంగ్ కాదు. సో దీనికి హుక్ అయితే ఇచ్చారు ఇలాగా. సో ఇలా ఉంటుంది వేసుకుంటే, ఇక్కడికి వస్తుంది నాకు. సో శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో వాట్ డూ యూ థింక్? సో ఇదొకటి అదొకటి అనమాట. ఈ రెండు ఆర్డర్ చేసి ఆ పేజ్ నుంచి. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ డిసప్పాయింటెడ్. సో చాలా బాగా నచ్చింది అనమాట ఇది కూడా. సో ఇదే ఫస్ట్ టైం నేను కొనుక్కోవడం, అది కూడా ఎక్కడో రివ్యూస్ చదివి కొనుక్కున్నాను అనమాట, ఇట్స్ జేఎస్ కలెక్షన్స్ పేజ్లో నుంచి. దట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ యూ గైజ్. మీలో కనుక ఎవరైనా చూస్తూ ఉంటే మీకు ఇట్లాంటి కంటెంట్ కాదు, నాకు ఇది కావాలి అది కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటే, సో అక్క ప్లీజ్ మేక్ వీడియోస్ ఆన్ దిస్ ఆర్ మేక్ వీడియోస్ ఆన్ దట్. మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో వీడియోస్ చేస్తే, సో జస్ట్ కమెంట్ డౌన్ బిలో దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ వీడియోస్ ఆన్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అనుకుంటున్నా ఎప్పుడైనా ఒకసారి నా వ్యాలెట్ కలెక్షన్, అంటే జస్ట్ నార్మల్ చిన్న పర్సులు ఉంటాయి కదా, సో వ్యాలెట్ కలెక్షన్ అండ్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చేద్దామని. అంత పెద్దగా ఎక్కువ కలెక్షన్ అయితే ఏం లేదు, చాలా చిన్నగా ఉందన్నమాట. ఐ విల్ ట్రై. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ కంటెంట్ ఎలా నచ్చింది, వీడియో ఎలా నచ్చింది అనేది కమెంట్ డౌన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. బాయ్.